रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर श्रीरामचन्द्र बाहुमध्यकुलसितेन्द्रिया वेद विनुत राजमंडल श्रीरामचंद्र धर्म कर्म युगल मंडल सतत रामदास पोषक श्रीरामचंद्र वितत भद्र गिरि निवेशक రే ఎక్కడున్నావు? బైక్ దగ్గర ఉన్నాను రా. రే ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఎక్స్క్యూజ్ మీ బైక్ ప్రతి ఒక్క అబ్బాయి జీవితంలో ఏదో ఒక ప్రేమ కథ ఉండే ఉంటుంది. అది 2 సైడ్స్ అవ్వచ్చు లేదా 1 సైడ్ అయినా అవ్వచ్చు. కానీ ఈ 1 సైడ్ చేసేవాళ్ళు మాత్రం వాళ్ళ ప్రేమని వాళ్ళ దగ్గరే దాచుకుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ కోరుకునేది ఒకటే, నేను ఎలాగో నా ప్రేమను వ్యక్తపరచలేను, కానీ దేవుడు అనేవాడు నిజంగా ఉండి నాకు ఒక వరం ఇస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళు కోరుకుంటారు. నిజంగా దేవుడే వచ్చి వరమిస్తే అదే మన కథ. అదన్నీ చూద్దాం. ప్లేస్మెంట్స్ పెట్టారు, అప్లై చేయలేదా? రేరే అది చూడు. దేవుడా, ఏంటో ఎల్లో ఎవడ గోళ్ళాడున్నాడు. నాకే ఏ గోళ లేదు. పోనీ ఎవరిని వచ్చి నాతో మాట్లాడతారనుకుంటే అది అవుతుంది. పోనీ నేను ఎవరికైనా మాట్లాడదాం అనుకుంటే అది అసలు అవ్వదు. ఇలా అయిపోయింది నా బతుకు. జీవితంలో పక్కన అన్నం లేకుండా పోయింది. వస్తారులే రాకంగా. ఆగా ఇంకెప్పుడు వస్తుంది? వస్తుందనే ఫస్ట్ నుంచి వెయిట్ చేసాం 3 సంవత్సరాలు, ఏదీ లేదు. అది ఎవడు కనిపించి ఒక అమ్మాయిని సెట్ చేస్తే వస్తారులేరా, కంగారు పడుకు. ఎలా అటు చూడు. ఇలా అయిపోయింది. దేవుడా, ఒక్కసారి నాకు కనిపించు, ఒక్క అమ్మాయి ప్లీజ్. దేవుడు నీకు అది అవదలే గాని నడు.
చిరాకు దొప్పుతుందిరా బాబు వీళ్ళు చూస్తుంటే. ఏమైందిరా? ఏం లేదులే కానీ పొద్దున్న లేపు. ఈడప్పుడు అసలే భయం వేస్తుందండి. భక్త, చెప్పు, నీ కోరిక ఏమిటో? పిలిచావు కదా, వచ్చాను. నేను మధ్యాహ్నం ఏదో సరదాగా నిజంగానే వచ్చేసావా? భక్త, చెప్పు. ఏం చెప్పమంటావు? 3 సంవత్సరాల నుంచి ఒక్క అమ్మాయి కూడా దేక్తులేదు. ఇంకో 3 నెలలు ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను. ఈ గ్యాప్లో ఒక్క అమ్మాయినైనా ఆ తోడేస్తే చాలు. ప్రేమకి ఇది సరైన సమయం కాదు. నువ్వు కూడా అదేనా స్వామి? ఈడున్నాడే, ఈడు కూడా అదే. నీకోసం నేను చాలా మంచి రాత రాసి ఉంచా. నీ చుట్టూ కనిపించేది అంతా ప్రేమ కాదు. ఎందుకు వారం ఎత్తాయివ్వ స్వామి? వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు కంగారు పడవద్దు. నీకు తగిన సమయంలో అదే వస్తుంది. ఇవన్నీ వద్దు స్వామి. ఇప్పుడు నాకు వారం ఎత్తావు లేదా? నువ్వు వచ్చావు, గర్ల్ ఫ్రెండ్ ఇచ్చి నాకు అది ఒకటే కావాలి. ఎత్తాయివ్వా. అది కాదు భక్త, నేను చెప్పేది. ఏది కాదు స్వామి, ఎందుకు వచ్చావు? ఇవి నాకు ఏదైనా లవరు స్వామి, ప్లీజ్ స్వామి, ఒక అమ్మాయిని స్వామి. సరే, నువ్వు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నీకు ఒక ప్రేమ కళ రప్పిస్తా. ఆ ప్రేమ కళలో నువ్వు నీకు నచ్చిన అమ్మాయిని ఊహించుకో. కళలో ఆ అమ్మాయితో పయనించిన తర్వాత కూడా సరే సమయ, సరే సరే. నీకు కావాలనుకుంటే నిజ జీవితంలో కూడా తానే నీ ప్రేయసి అవుతుంది. మా క్లాస్లో ఫస్ట్ బెంచ్లో ఒక అమ్మాయి కూర్చుంటుంది. తను నీవు స్వామి. తదాస్తు. ఎలా అయినా మాట్లాడాలిరా. అరే నీ వల్ల కాదురా, ఎందుకురా? ఆఖరికి ఫస్ట్ ఇయర్ కూడా ఉందిరా, నీకే లేదురా. నీ వల్ల కాదురా. ఎలా అయినా చెప్పాలిరా. రే తను వెళ్ళిపోతుంది ఇప్పుడు నుంచి. పద పద. ఒర్రే ఆగరా, భయంగా ఉందిరా. ఏంటి తను వెళ్ళిపోతుంది ఇప్పుడు? నువ్వు వెళ్తాను మాట్లాడి నేను వెళ్తాను, పిలిచేస్తాను. ఓయ్ నందిని. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. మామా చెప్పేనా? చెప్పిరా, తను వెళ్ళిపోతురా. నీ వల్ల కాదురా. తర్వాత భయంగా ఉందిరా. వెళ్ళరా. ఐ లవ్ యూ. ఒరే వెళ్ళిపోయిందిరా. ఎందుకు నా తంచులు గాడి? ఈ మాట చెప్పాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అది నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి. మరి నీకు? అది చూడవయ్యా బాబు. ఏమైందిరా? ఓకే చెప్పేసిందిరా.
సారీ లేట్ అయింది. రాత్రి నీకు గిఫ్ట్ తీసుకున్నా. బాగుందా? బాగుంది. ఏమైంది? నిన్న క్రికెట్ ఆడుతుంటే దెబ్బ తగిలింది. ఓ రే ఉండు. ఏ నన్ని ట్రిప్ అంతా ఓకే కదా? అదే వస్తున్నావు కదా? అది నేను రావట్లే. అదేంటి? ఎందుకో తెలుసుకోవచ్చా? ఏమే రావాలనిపించట్లేదు. నిజం చెప్పు. నాకు తెలుసులే, వాడు రావట్లేదన్న కదా నువ్వు రావట్లేదు. అవును. ముందు అసలు వాడు ఎందుకు రావట్లేదు నీకు తెలుసా? అది తనకేదో వర్క్ ఉందంట కదా. నీకోటి చెప్పనా? వాడి దగ్గర డబ్బులు లేవు, అందుకే వాడు రావట్లేదు. అలా ఏం కాదు. నీ ఇష్టం, నేను చెప్పడం చెప్పా. వాడి గురించి నాకు మొత్తం తెలుసు. ఆఫ్టర్ ఆల్ వాడి దగ్గర ట్రిప్ రావడానికి కూడా డబ్బులు లేవు. అలాంటిది నేను ఫ్యూచర్లో వాడు ఎలా చూసుకుంటాడు? నీకేమన్నా క్లారిటీ ఉందా? నువ్వున్న పొజిషన్కి ఇప్పుడు నువ్వు చిటికేస్తే అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అది నీ రేంజ్. అదే నువ్వు వాడుతూ ఉంటే అందరి కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది వాడి రేంజ్. ఎక్కడ దాకా ఎందుకు? నీ చేతికున్న గోల్డ్ రింగ్నే చూడు, అది ఇప్పుడు నువ్వు లీడ్ చేస్తున్న లైఫ్కి సంబంధించింది. పక్కన ఉన్న సిల్వర్ రింగ్నే చూడు, బహుశా వాడిచ్చిందే అనుకుంటా. అది కొన్ని రోజులైతే కలర్ చేంజ్ అయిపోతుంది. వాడుతూ ఉంటే నీ లైఫ్ కూడా అంతే చేంజ్ అయిపోతుంది. ఇవే ఆలోచించుకో, నీ లైఫ్ ఆ గోల్డ్లా ఉండాలా, సిల్వర్లా ఉండాలా? ఫ్యూచర్కి ఇప్పటికి సంబంధం ఏంటి? ఇప్పుడు నీకేం కావాలన్నా మీ డాడీ నిమిషంలో నీ ముందు పెట్టగలడు. అదే వాడు పెట్టగలడా? నేను చెప్పడం చెప్పా, తర్వాత నీ ఇష్టం. జైకి నో చెప్పడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. హలో డాడీ, ఎక్కడున్నారు? నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశాను, సేమ్ క్యాస్ట్ బట్ కొంచెం పూర్. అలాంటి వాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారా? అదే బాగా రిచ్ అయ్యండి, డిఫరెంట్ క్యాస్ట్ అయితే. ఏం లేదు డాడీ, మా ఫ్రెండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది, అందుకే అడిగాను. తిన్నా డాడీ, సరే బాయ్. బాయ్. ఎలా చెప్పాలి, చెప్తే ఎలా తీసుకుంటాడో ఏంటో. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు నచ్చిందిరా నీకు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా నీకు? అవును, ఏదో చెప్పాలమ్మా, ఏంటి? ఏదో మాట్లాడాలన్నా? నీకు విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమైంది అసలు? జై, నీతో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది, కానీ అది నాకు నచ్చినట్టు ఉంటుందేమో అని అనిపించట్లేదు. ఏంటి ఏమన్నావు? నాకేం అర్థం కావట్లేదు. లేదు జై, నేను నమ్మి నా ఫ్యూచర్ నీ చేతిలో పెట్టలేను. నందినే, ఏ అబ్బాయి అయినా ప్రేమలో కోరుకునేది కేరింగే కదా. ఆ కేరింగే లేకపోతే
ఇలాంటి ప్రేమ నేను కోరుతున్నది. డబ్బుంటేనే ప్రేమ ఉన్నట్ట. ఏ ఈడొకడు సామే. నువ్వు కోరుకున్న ప్రేమ నీకు నచ్చిందా? డబ్బుంటేనే ప్రేమ. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే భక్త. ఇప్పటికైనా ఏమన్నా తెలుసుకున్నావా? ఇంకోటి స్వామి, ప్లీజ్ స్వామి, ఇంకో ఛాన్స్. ఇంకా తెలుసుకోలేదా? ప్లీజ్ ఒకటి లాస్ట్. సరే ఈసారి ఎవరు కావాలి? నా బెస్ట్ ఫ్రెండే ఉంది, తనే నా గర్ల్ ఫ్రెండ్ అయితే. స్నేహితురాలని ఎవరైనా తీరాలుగా ఊహించుకున్నా? పర్లేదు స్వామి, తనే స్వామి నన్ను కేరింగ్గా చూసుకునేది. సరే తదాస్తు. సరే. ఎరా నిద్ర పట్టిందా? హారిక రాలేదా? క్లాస్కి వెళ్ళిందిగా, వస్తుందిలే. రే టైం అయిందిరా, బాక్స్ ఏది? మనం ఎప్పుడైనా తెచ్చుకున్నావా? అసైన్మెంట్ రాయలే. అవునా, ముందే చెప్పాలి కదా, నేను రాస్తాను కదా. రాస్తావా? రాస్తాను. సరే రాసి. అసైన్మెంట్లన్నీ పక్కన పెట్టు, ముందు తిన్నావా? ఏంటి బాక్స్ తేలేదా? తేలేదురా, మమ్మీ వాళ్ళు ఊరెళ్ళారు. సరే డబ్బులు ఇస్తాను, తిను. 100 సరిపోద్ది, ఇంకో 100 ఇద్దరికి. తీసుకో. నువ్వు అలా తయారు చేయమని మొన్నటి వరకు బాక్స్ ఇచ్చావు, ఇప్పుడు బాక్స్ అయిపోయింది, డబ్బులు ఇస్తున్నావు. సరే వదిలే. మారవే బాబు నువ్వు ఇంకా. ఓరు బాబోయ్, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలరా బాబు. పదండి, క్లాస్కి టైం అయింది, వెళ్దాం. వైషు, క్లాస్కి రావా? ఏం తినలే. ఎందుకు తినలేదు? డబ్బులు ఉన్నాయా తినడానికి? లేవు. సర్లేగా నీది. పొద్దున్నే వేషాలు. సర్లే వెళ్తున్నాను. ఇంకా మారవా నువ్వు? అలా డబ్బులు ఇస్తానే ఉంటావా? వైషు, పెట్రోలు ఒక 100 కొట్టవే. సరే. కాదు పండు, ఇప్పటి వరకు నువ్వు ఎవరిని లవ్ చేయలేదా? అంటే అది నా ఫస్ట్ ఇయర్లో.
నాకు కావాల్సిన అమ్మాయి కోసం ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు, దొరికేసిందిగా. అయినా నా పక్కనే ఉండి ఇంత కేరింగ్ చూపించే అమ్మాయి నా ఫ్రెండ్ అయినప్పుడు అంతకు మించిన ప్రేమ దొరుకుద్ది అంటావా? ఏదైతే అది అయింది, ప్రపోజ్ చేసేస్తా. వైషు వస్తున్నా. మా ఫస్ట్ ఇయర్ నుంచి నీకు ప్రపోజ్ చేయాలనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేక చేయలేకపోయాను. ఇప్పుడు కూడా చేయకపోతే ఇంకెప్పటికీ చేయలేను. ఐ లవ్ యూ. హలో, ఎరా ఎక్కడ? మన ప్లేస్లో ఉన్నా. ఏంట్రా లాంగ్? ఏం లేదు, మూడ్ ఆఫ్గా ఉన్నా. నీ మూడ్ బాగుండే విషయం ఒకటి చెప్పనా? ఏంటి? ఈ రోజు నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. నువ్వేం చెప్పావు? ఎస్ చెప్పేసా. ఫోటో చూపించిన. అప్పుడే ఫోటోల దాకా వెళ్ళిపోయారా? మరీ నీ అంత బాగుండలేరా? టైం అవుతుంది, వెళ్తున్నా. మనీ ఏమన్నా కావాలా? ఏం అవసరం లేదులే. లేదు, ఇది కరెక్ట్ కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. నేనే తను చూపించే కేరింగ్ని ప్రేమ అనుకున్నాను. ఇది కరెక్ట్ కాదు. అయినా ఆడు మధ్యలో వచ్చి మంచి పని చేశాడు. నేను ప్రపోజ్ చేస్తుంటే తను ఎలా తీసుకునేదో. ఇది ప్రేమే కాదు. స్వామి, చెప్పు నాయనా, ఈసారైనా ఏమన్నా తెలుసుకున్నావా? స్వామి, బెస్ట్ ఫ్రెండ్ అడిగాను, ఇచ్చావు. సరే, మధ్యలో ఈడెందుకు స్వామి మళ్ళీ నాకు? బెస్ట్ ఫ్రెండ్ కేరింగే లవ్ అనుకున్నాను, కానీ అది కరెక్ట్ కాదు. ఈ కేరింగ్కి లవ్ అనే పేరు పెట్టలేం. స్వామి, ఏమిటి మరోసారా? ఒక్కటి స్వామి, ఇంక ఇదే లాస్ట్. ఈసారి ఎవరు కావాలి? ఈసారి ఆలేదు కాదు, నువ్వే అన్నావు స్వామి. ప్రేమ అంటే ఇద్దరు మనుషుల మధ్య కాదు, రెండు మనసుల మధ్య పుట్టేదని. అలాంటి ప్రేమ నువ్వు స్వామి. నువ్వివ్వకు, నేనే వెతుక్కుంటానులే. మళ్ళా కలుసుకుందాంలే. కాలేజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ హూ టీచెస్ ది లైఫ్. సరే కానీ నేను ఒకటి అడుగుతాను, ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారు? ఇంకెవరితో సార్? ఫ్రెండ్స్తో. పేరెంట్స్తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాం. మనకు నచ్చిన వాళ్ళు, మనం కూడా నచ్చిన వాళ్ళతో ఉంటేనే కదా సార్ రియల్ హ్యాపీనెస్ అంటే. ఏముంది సార్ నచ్చిన వాళ్ళతో ఉండడం అంటే? ఇప్పుడు నాకు అమ్మాయి నచ్చింది, ఓయ్ ఐ లవ్ యూ. ఇప్పుడు తన నేను ప్రేమించుకుంటున్నావు అనుకో, తనకు నచ్చినప్పుడు నేను తన దగ్గర ఉంటాను, నాకు నచ్చినప్పుడు తన నా దగ్గర ఉంటాను. అందుకోసం ఐ లవ్ చెప్పాను, అంతకు మించి ఏం లేదు సార్. ఏంటి లవ్వా? అయితే నేను మీకు ఒకటి చెప్తాను చూడండి.
ఇక్కడ చూశారు కదా, మీకు ఒకటి అర్థం అవుతుంది. లవ్, ఫ్యామిలీ లవ్, యువర్స్ లవ్. ఫ్యామిలీ లవ్ అంటే ఎప్పుడు గుర్తొస్తుంది? ఏదైనా సినిమాలు చూసినప్పుడు మాత్రమే పేరెంట్స్ మీద మనకు లవ్ వస్తుంది. మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు మాత్రమే మనకు లవ్ వస్తుంది. మిగతా రోజుల్లో పేరెంట్స్ మీద లవ్వే రాదు. ఇంకోటి ఉంది కదా, అదే యువర్స్ లవ్. ఇందాక నువ్వు చెప్పావు కదా, అదే ఇది. నువ్వెంత ప్రేమిస్తున్నావు, నిన్నెంత ప్రేమిస్తున్నాడు అనేది యువర్స్ లవ్. ఈ ప్రేమ ఎక్కువ కనిపిస్తుందా, ఈ ప్రేమ ఎక్కువ కనిపిస్తుందా? రెండు ప్రేమలు చూసావు, కానీ నీకు తెలియదు ఇంకోటి ఉంది. అదే సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అది కూడా మనకి ఇంపార్టెంట్. లవ్ దే ఉందా, ఎక్కడైనా ఏదైనా దొరికింది. అమ్మాయి దగ్గర వచ్చి, ఈ అమ్మాయి దగ్గర వచ్చి, బయట అమ్మాయి దగ్గర వచ్చి, కాలేజ్ అమ్మాయి దగ్గర లవ్ లవ్ లవ్. ఇప్పటి వరకు నీ మనసు చెప్పిందే చూసావు, కానీ జీవితం ఒకసారి నీ బ్రెయిన్ చెప్పింది విన్నావా? నా మనసు ఎంతవరకు కరెక్ట్ చెప్తుంది అనేది, ఆ లవ్ ఎంతవరకు కరెక్ట్ అనేది. లవ్ దే ఉందిరా. యువర్ షాడో ఆల్సో లీవ్స్ వెన్ యువర్ ఇన్ డార్క్. నీ నీడని వదిలేస్తుంది. అలాంటిది లవ్ ఎంత? ఇప్పటి వరకు నేను 19 బ్యాచ్ని మోటివేట్ చేశాను. ఫస్ట్ టైం మీరు నాకు ఈ లవ్ అనే కాన్సెప్ట్ ఇచ్చి కొంత ఐడియా ఇచ్చారు. జీవితం మీకు చాలా అనిపిస్తుంది. ఆ జీవితంతో ముందుకెళ్ళండి, సక్సెస్ అవ్వండి. ఆ సక్సెస్ మీకు విజయాన్ని ఇస్తుంది. ఆ సక్సెస్ నాకు కూడా చెప్పండి. ఉంటాను. ఆల్ ద బెస్ట్. బాయ్. ప్రియమైన నీకు, దూరం నుంచి చూస్తూ చెప్తున్నా. ఇప్పటివరకు నాకు కూడా తెలియదు, కానీ నేను రాస్తున్న అక్షరాలు చెప్తున్నాయి నేను నేను ఎంత ప్రేమిస్తున్నానో. నిన్ను చూసిన దగ్గర నుంచి నా మౌనానికి కూడా నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఇది ప్రేమ అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా చెప్తా, ఇది ప్రేమే. నువ్వు ఎప్పుడు ఓకే చెప్తావు అని వెయిట్ చేస్తున్నా. నీ జై ఫ్రమ్ మెకానికల్. హలో, ఎప్పుడు ఓకే చెప్తావు? నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకది మరి పలకది తొలి వలపున తడిసి. ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను. చదువుకుని బదులిదని చెప్పుకోలేవులే మనస, పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష. తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగాలెగస. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. తెలుసా తెలుసా తెలుసా, ఎవ్వరికైనా తెలుసా, సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో. ఏముంటుందిరా? ఏముంటుందిరా? నువ్వు మొన్న క్లాస్లో ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఒక చూపు చూసిందిరా. ఆ చూపు చాలురా ఎవరికైనా ప్రేమ పుట్టేయడానికి. సర్లే దా, మా వాళ్ళు ఎక్కడున్నారని ఎదుర్కొందాం పోయి. బానే
సో ఇందువదన కొందరదన మందగమన మధుర వచన వావ్. చెప్పు, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వేదో అనుకుంటున్నావు కదా, నువ్వే చెప్పు. లేదు లేదు, నువ్వే చెప్పు. సరే, నువ్వేమనుకుంటున్నావు, నేను అది అనుకుంటున్నా. కాదు 3 ఇయర్స్‌లో ఒక్కసారి కూడా చూడలేదా? లేదు, నిజంగా చూడలేదా? నిజంగానే చూడలేదు. చూస్తే చూసానని చెప్తావా? ఏంటది? చూపించు. చాలా బాగుంది. నాకేనా? చాలా బాగుంది. నిజంగా బావుందా? చాలా బాగుంది. అదంత కాస్ట్‌లీ ఏం కాదు. ఏ రేట్ ఎంతైతే ఏంటి, నా కోసం తెచ్చావు. ఏం కాలే. ఏమైంది? చెప్పు. ప్లీజ్ చెప్పు, ఏమైంది? ఏం లేదు. ఏమైంది? చూసుకోవాలి కదా, బ్లడ్ చూసి ఎంత వస్తుందో. తిడుతుంటే నవ్వుతావేంటి? దెబ్బ చూసి ఎలా తగిలిందో. అసలు నేనంటే నీకెందుకంత ఇష్టం? అదేంటి అలా అడిగి? చెప్పు. ఇంకోటి చెప్పనా? ఈ క్వశ్చన్ ప్రపంచంలో ఎవరిని అడక్కు, ఎందుకంటే నీకు ఆన్సర్ దొరకదు. అదే ప్రేమ అంటే. నీకో విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను నేను. నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు. చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నాన్న ప్రేమ అంటారా? అందరికీ తెలిసిందే. అమ్మ ప్రేమ కోసం ప్రతి అమ్మాయి దగ్గర వెతికాను. ఆ ప్రేమ నీ దగ్గర దొరికింది. అది ఎలా అంటావా? ఇప్పుడు నువ్వు చేసిందే. మా అమ్మ కూడా ఉంటే ఇలా చేసేదేమో. ఒక్కటి, ఫ్యూచర్లో నేను ఎలా చూసుకుంటానో తెలీదు, కానీ మా అమ్మని ఎలా చూసుకుంటానో నిన్ను అలా చూసుకుంటా. నీకు నచ్చింది ఇవ్వలేకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లోనే బాగా చూసుకుంటా. యాజ్ ఏ మిడిల్ క్లాస్ నేను ఇంతకన్నా ఏం ఆపుతావా ఇంకా? నీ బుక్క మీద ఏదో ఉంది. ఓహో, అందం అనుకుంటా. చూసావా, లైఫ్ లాంగ్ ఇలా హ్యాపీగా ఉండు నవ్వుతూ. మీ మమ్మీ లేకపోతేనే నాలోనే మీ అమ్మని చూసుకో. నేను ఉన్నా కదా నీకు ఎప్పుడు తోడుగా. జై చూడు, నీ నుంచి నాకు గిఫ్ట్స్ వద్దు, పెద్ద పెద్ద బంగ్లాలు వద్దు. నన్ను పెళ్లి చేసుకో చాలు. నువ్వు నేను ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి, క్లాస్ అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. కాదు, నీకు విషయం చెప్దామని వచ్చాను, మళ్ళీ మర్చిపోతాను. నిన్న నైట్ నీతో కాల్ మాట్లాడి పడుకున్నాను కదా, అప్పుడు నాకు కల వచ్చింది. ఏంటది? నువ్వంట ఫార్మల్ డ్రెస్ వేసుకొని మా డాడీ ముందు మా పెళ్లి గురించి రిక్వెస్ట్ చేస్తున్నావంట. అసలు ఎంత కామెడీ ఉందో తెలుసా? నువ్వు నవ్వితే ఎంత బాగుంటావు తెలుసా? రేపటి రోజు నేను ఉందా లేకపోయినా లైఫ్ లాంగ్ ఇలానే నవ్వుతూ ఉండాలి. బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అలా కాదు, రేపటి రోజు ఎలా ఉంటుందో మన చేతిలో ఉండదు కదా, అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.
నువ్వేవో పెద్ద పెద్ద కష్టాలు అన్నా చూడు, నువ్వు నవ్వుతూ ఉంటే ఆ ప్రతి కష్టం చిన్నగానే అనిపిస్తుంది నీకు. సర్లే అయితే వెళ్తాను, టైం అయిపోతుంది. అప్పుడే వెళ్ళిపోతావా? రావాలంటే ఈరోజు వెళ్ళాలి కదా. సర్లే, కానీ ఇంటికి వెళ్ళే వరకు నాతో ఫోన్లో మాట్లాడాలి. ఛార్జింగ్ లేదు. స్విచ్ ఆఫ్ అయిపోయేంత వరకు మాట్లాడు. ఇప్పటి నుంచి మాట్లాడుతూ వెళ్ళు. అవి జై జాగ్రత్త. మధ్యలో నుంచి వచ్చా, మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. చివరి దాకా ఉంటానన్నాను, కానీ ఉండలేకపోయింది. ఏంటమ్మా, ఏంటి కేసు ఏంటి? యాక్సిడెంట్ అయింది సార్. మా ఫ్రెండ్ సార్ సార్ కొంచెం చూడండి సార్. కంగారు పడకండి, స్టూడెంట్స్లో ఉన్నారు. సరే సరే, ముందు బయటపడండి మీరు. ఏం కంగారు పడబడే, ఏం కాదురా. ఏమయ్యా, ఐసీలో పేషెంట్ మీ వాళ్ళేనా? అవును సార్. ఇది మీ పేరెంట్స్ ఫోన్ చేయండి. చేసాం సార్ పేరెంట్స్కి. చెయ్యండి అయ్యా, పేరెంట్స్ ఫోన్ చేయండి. పక్కన డబ్బులు కట్టాలి కదా, పేషెంట్ సీరియస్గా ఉంది. సరే, ఏదో ఒకటి సెట్ చేయండి. అరే నేను జయగడ ఫోన్ చేస్తాను, నువ్వు తన సరే చేరా వాళ్ళ పేరెంట్స్. తను చనిపోయింది, కొద్దిగా వాళ్ళ పేరెంట్స్ చెప్పండి. హలో హలో బేబీ, తను చనిపోయిందిరా. చచ్చిపోవడం ఏంట్రా? రే జై, మధ్యాహ్నం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారా? ఆ మొహం ఏంటి? ఎందుకు కంగారు పడుతున్నావు? నీ ఫోన్ ఎందుకు కలవట్లేదురా? 2 గంటల నుంచి ఏదో చూస్తున్నాను, సిమ్లు పని చేయట్లేదు నాయి. ఇక్కడ ఏమైంది? ఎన్నిసార్లు చేసామో తెలుసా నీకు ఫోన్లు? ఏమైందో చెప్పరా. నాతో రా. యాహా, ఎక్కడికి? రా దా. నేను చెప్తాను, ఏం కాలేదు లేరా. రే ఏమైందిరా? ఏం కాదులేరా, పద నువ్వు పద. భూమి, భూమి ఏమైంది? భూమి ఏమైందిరా? ఏం కాదులేరా, పద వెళ్దాం. వెళ్ళిపోయేటప్పుడు కూడా నాతో మాట్లాడుతూనే వెళ్ళిందిరా. అయిపోయి ఏం కాదురా. ఇలా ఎలారా? నువ్వేం కంగారు పడు. ఏమయ్యా, పేరెంట్స్ వచ్చారా? ఎంతసేపు ఉంచాలి ఇంకా బాడీని? తీసుకెళ్ళండి. బాడీ అంటారేంట్రాడు?
బాడీ ఏంట్రా? బాడీ ఏంట్రా? ఏమైంది? తను చనిపోయిందిరా. రే వద్దురా. ఆ! ఒరేయ్ వద్దురా. ఒరేయ్ ఒరేయ్. అలా ఎలా చనిపోతురా? రేపటి రోజు నేను ఉన్నా లేకపోతే లైఫ్ లాంగ్ ఇలానే నొప్పి స్వామి చెప్పు భక్త. స్వామి నా నుంచి ఎందుకు దూరం చేశావు స్వామి? నేనెక్కడ దూరం చేశాను? ఇది ఇది కలే కదా, నిజం కాదు కదా? ఇది కలేనా ఆయన? నువ్వు అప్పటికే చెప్పు ఇవన్నీ వద్దురా అని. కానీ నేనే అందరూ తిరగడం చూసి నాకు అదే కావాలనుకున్నా. కరెక్ట్ కాదు. ప్రేమ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అయినా నువ్వు అన్నావు కదా మంచి అమ్మాయిని ఇస్తానని. నువ్వే ఈ స్వామి, నువ్వే ఇవ్వు. కానీ తను బ్రతికే ఉంది కదా? తను బ్రతికే ఉంది భక్త. ఇది కళ మాత్రమే. స్వామి నా కళ్ళు తెరిపించావు స్వామి. ఇంకా చాలు స్వామి. నీకులాగే మానవులంతా వారికి కనిపించేదే ప్రేమ అనే భ్రమలో బ్రతుకుతున్నా. కానీ అది కొంతవరకే నిజం. ప్రతి ఒక్కరి జీవితంలో సరైన సమయానికి సరైన వ్యక్తిని నేను చేరుస్తాను.